Master Key TV. Please like, share and subscribe Master Key TV. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బామిని మండలం సుమారు 5,000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీలు సిండికేట్గా మారి ప్రభుత్వ మద్దతు కంటే క్వింటాకు 1,500 రూపాయలు తక్కువ ధరకు మించి కొనడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే బామిని మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈ రోజు బామిని మండలం బామిని గ్రామంలో ప్రతి ఉన్న రైతుల దగ్గరికి వచ్చాం. ఆ రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ఈ రోజు గవర్నమెంట్ ధర 7,500 రూపాయలు. మరి అదే బ్రోకర్లు కనీసం 6,000 రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రతి 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది ఎకరాకి. ఈ రోజు 6-7 క్వింటాల్ మించి రావడం లేదు. కానీ విపరీతంగా మదుపు అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కష్టంగా ఉంది పంట సాగు చేయడం అనేది. అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే ఒకటి, ప్రతి ధర ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి అది రైతుకు అందాలంటే ఇక్కడ 5,000 ఎకరాల వరకు ఆథరైజ్డ్ గా అనాథరైజ్డ్ గా సాగు అవుతున్న ప్రతి ఉంది. కనుక ఈ రైతులు మోసపోతున్నారు. కనుక ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి రేపు మేము కలవబోతున్నాం. అలాగే నిన్న కాటన్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్ వచ్చారు. మరి భావనలో చూశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే రామభద్రపురం రమ్మంటున్నారు. అక్కడ సీసీ కేంద్రం ఉందని. అక్కడికి కొనుగోలు కేంద్రం తీసుకెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి తిరిగి సాధ్యం కాదు. అధిక పెట్టుబడి అవుతుంది. కనుక 5,000 ఎకరాలు దాటి ఉన్నటువంటి ఈ గ్రామం మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా దళారుల బారి నుంచి కూడా కాపాడాలని కోరుతున్నాం. దీని మీద రేపు గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ జిల్లా జేసీ గారిని కలవబోతున్నాం పార్వతీపురంలో. అలాగే కార్పొరేషన్ ఆఫీసర్ కూడా చెప్పాం, మీరు కూడా వచ్చి మాట్లాడాలి, వారితో దృష్టి పెట్టాలని. ఇక్కడ కొనుగోలు చేస్తే గొడవలు కూడా ఉన్నాయి. ఒకటి డీసీసీబీ వాళ్ళ తాలూకు గొడవలు 2 దగ్గరలు ఉన్నాయి. అలాగే సివిల్ సప్లై వాళ్ళ తాలూకా గొడవలు కూడా ఉంది. అక్కడ కాటా కూడా ఉంది. ఆ కాటా నిరుపయోగంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టారు గొడవలను. అలాగే దాని ప్రక్కనే మరి ఒక కేంద్రం కూడా పెట్టారు. కానీ 2 కూడా ఉపయోగంలో రాలేదు. తక్షణమే వాటిని రప్పించాలని చెప్పేసి రేపు జేసీ గారిని కలబోతున్నాం. ఆ రకంగా చర్యలు తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Master Key TV. Please like, share and subscribe Master Key TV. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బామిని మండలం సుమారు 5,000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీలు సిండికేట్గా మారి ప్రభుత్వ మద్దతు కంటే క్వింటాకు 1,500 రూపాయలు తక్కువ ధరకు మించి కొనడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే బామిని మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈ రోజు బామిని మండలం బామిని గ్రామంలో ప్రతి ఉన్న రైతుల దగ్గరికి వచ్చాం. ఆ రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ఈ రోజు గవర్నమెంట్ ధర 7,500 రూపాయలు. మరి అదే బ్రోకర్లు కనీసం 6,000 రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రతి 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది ఎకరాకి. ఈ రోజు 6-7 క్వింటాల్ మించి రావడం లేదు. కానీ విపరీతంగా మదుపు అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కష్టంగా ఉంది పంట సాగు చేయడం అనేది. అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే ఒకటి, ప్రతి ధర ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి అది రైతుకు అందాలంటే ఇక్కడ 5,000 ఎకరాల వరకు ఆథరైజ్డ్ గా అనాథరైజ్డ్ గా సాగు అవుతున్న ప్రతి ఉంది. కనుక ఈ రైతులు మోసపోతున్నారు. కనుక ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి రేపు మేము కలవబోతున్నాం. అలాగే నిన్న కాటన్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్ వచ్చారు. మరి భావనలో చూశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే
రామభద్రపురం రమ్మంటున్నారు. అక్కడ సీసీ కేంద్రం ఉందని అక్కడికి కొనుగోలు కేంద్రం తీసుకెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి తిరిగి సాధ్యం కాదు, అధిక పెట్టుబడి అవుతుంది. కనుక 5,000 ఎకరాలు దాటి ఉన్నటువంటి ఈ గ్రామం మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా దళారుల బారి నుంచి కూడా కాపాడాలని కోరుతున్నాం. దీని మీద రేపు గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ జిల్లా జేసీ గారిని కలవబోతున్నాం పార్వతీపురంలో. అలాగే కార్పొరేషన్ ఆఫీసర్ కూడా చెప్పాం, మీరు కూడా వచ్చి మాట్లాడాలి, వారితో దృష్టి పెట్టాలని. ఇక్కడ కొనుగోలు చేస్తే గొడవలు కూడా ఉన్నాయి. ఒకటి డీసీసీబీ వాళ్ళ గొడవలు 2 దగ్గర ఉన్నాయి. అలాగే సివిల్ సప్లై వాళ్ళ గొడవలు కూడా ఉంది. అక్కడ కాటా కూడా ఉంది. ఆ కాటా నిరుపయోగంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టారు గొడవలను. అలాగే దాని ప్రక్కనే మరి ఒక కేంద్రం కూడా పెట్టారు. కానీ 2 కూడా ఉపయోగంలో రాలేదు. తక్షణమే వాటిని రప్పించాలని చెప్పేసి రేపు జేసీ గారిని కలబోతున్నాం. ఆ రకంగా చర్య తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Master Key TV. Please like, share and subscribe Master Key TV. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బామిని మండలం సుమారు 5,000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీలు సిండికేట్గా మారి ప్రభుత్వ మద్దతు కంటే క్వింటాకు 1,500 రూపాయలు తక్కువ ధరకు మించి కొనడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే బామిని మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈ రోజు బామిని మండలం బామిని గ్రామంలో ప్రతి ఉన్న రైతుల దగ్గరికి వచ్చాం. ఆ రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి. ఈ రోజు గవర్నమెంట్ ధర 7,500 రూపాయలు. మరి అదే బ్రోకర్లు కనీసం 6,000 రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రతి 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది ఎకరాకి. ఈ రోజు 6-7 క్వింటాల్ మించి రావడం లేదు. కానీ విపరీతంగా మదుపు అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కష్టంగా ఉంది పంట సాగు చేయడం అనేది. అందుకని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే ఒకటి, ప్రతి ధర ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి అది రైతుకు అందాలంటే ఇక్కడ 5,000 ఎకరాల వరకు ఆథరైజ్డ్ గా అనాథరైజ్డ్ గా సాగు అవుతున్న ప్రతి ఉంది. కనుక ఈ రైతులు మోసపోతున్నారు. కనుక ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి రేపు మేము కలవబోతున్నాం. అలాగే నిన్న కాటన్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసర్ వచ్చారు, మరి భాగంలో చూశారు. వారు చెప్తుంది ఏంటంటే రామభద్రపురం రమ్మంటున్నారు. అక్కడ సీసీ కేంద్రం ఉందని అక్కడికి కొనుగోలు కేంద్రం తీసుకెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి తిరిగి సాధ్యం కాదు, అధిక పెట్టుబడి అవుతుంది. కనుక 5,000 ఎకరాలు దాటి ఉన్నటువంటి ఈ గ్రామం మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా దళారుల బారి నుంచి కూడా కాపాడాలని కోరుతున్నాం. దీని మీద రేపు గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ జిల్లా జేసీ గారిని కలవబోతున్నాం పార్వతీపురంలో. అలాగే కార్పొరేషన్ ఆఫీసర్ కూడా చెప్పాం, మీరు కూడా వచ్చి మాట్లాడాలి, వారితో దృష్టి పెట్టాలని. ఇక్కడ కొనుగోలు చేస్తే గొడవలు కూడా ఉన్నాయి. ఒకటి డీసీసీబీ వాళ్ళ గొడవలు 2 దగ్గర ఉన్నాయి. అలాగే సివిల్ సప్లై వాళ్ళ గొడవలు కూడా ఉంది. అక్కడ కాటా కూడా ఉంది. ఆ కాటా నిరుపయోగంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టారు గొడవలను. అలాగే దాని ప్రక్కనే మరి ఒక కేంద్రం కూడా పెట్టారు. కానీ 2 కూడా ఉపయోగంలో రాలేదు. తక్షణమే వాటిని రప్పించాలని చెప్పేసి రేపు జేసీ గారిని కలబోతున్నాం. ఆ రకంగా చర్య తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, share and subscribe Master Key TV.